వెల్కమ్ టు కాకమ్మ కథలు. మీరు మా కథని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తిమ్మన్న కోతి మూకలకు రాజు. అది ఒక ఊరి దగ్గర మిట్టి మీద ఉంటూ ఉండేది. అది చేసే దొండగాలు ఇన్ని అన్నీ కావు. పిల్లలేమిటి పెద్దలేమిటి దాని పేరు చెబితే భయపడని వాళ్ళు లేరు. తిమ్మన్న తన కోతి సమూహాన్ని వెంట వేసుకొని ఆ చుట్టుపక్కన ఉన్న తోటలో పడి అందిన పళ్ళు కాయలు తిన్నన్ని తిని మిగతావి కొరికి కింద పారేసి చెట్లన్నీ ధ్వంసం చేస్తూ ఉండేది. ఒక రోజున తిమ్మన్న తిమ్మపల్లె వచ్చింది. వచ్చి అక్కడ ఒక పాడుబడిన గోడ మీద కూర్చొని ఈ ఊళ్ళో వాళ్ళని ఏ విధంగా ఏడిపిద్దామా అని తీరిగ్గా ఆలోచిస్తూ కూర్చుంది. తిమ్మన్న తోక గోడ రెండో వైపున వేలాడుతూ ఉంది. అక్కడ నాగజేముడు కంప ఉన్న సంగతి పాపం తిమ్మన్నకి తెలియదు. ఇంతలో ఒక పిల్లవాడు అటు పోతూ చేతిలో ఉన్న జామకాయను పైకి విసిరివేశాడు. అది తీసుకోవటానికి తిమ్మన్న ఎగిరి దూకి జామకాయ తీసుకొని తిందామని కూర్చుంది. ఇంకేముంది, అక్కడ ఉన్న నాగజముడు ముళ్ళు తోకకు గుచ్చుకుంది. తిమ్మన్న కెవ్వున కేక వేసి ఎగిరి అవతల దూకింది. ఆ ముళ్ళు లాగాలని ఎన్నో తిప్పలు పడింది, కానీ అది రాలేదు. తిమ్మన్న ఇలా అవస్థ పడుతుండగా ఆ ఊరి మంగలి తిమ్మప్ప ఆదారిని పోతూ తిమ్మన్నను చూశాడు. అదేమిటో తిమ్మన్నా, ఏమిటలా పీక్కుంటున్నావు? ఏమిటి సంగతి అని అడిగాడు. మంగళమామ, పాడు ముళ్ళొకటి నా తోకలో గుచ్చుకుందోయ్ అని అన్నది. ఓ ఇంతే కదా, నేను తీసేస్తాలే ఉండు అన్నాడు మంగలి. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది తీద్దు అని తొందర పెట్టింది తిమ్మన్న. తీస్తాలేవో తిమ్మన్నా, నువ్వు ఎదరకుండా కూర్చోవాలి సుమా. అట్లాగైతేనే నేను తీస్తాను, లేకపోతే నా వల్ల కాదు సుమా అన్నాడు మంగలి. ఓ ఇంతే కదా భాగ్యం, నువ్వేం చెప్తే అదే చేస్తా. రాతి బండల్లే కూర్చుంటా, సరేనా అని అన్నది తిమ్మన్న. మంగలి సంచిలోంచి కత్తి తీసి నెమ్మదిగా ముళ్ళు గుచ్చుకున్న చోట బొచ్చు గొరకబోయినాడు. కత్తి తోకకు తగలగానే తిమ్మన్న ఒక మాటు ఎగిరి పడింది. ఇంకేముంది, తోక సర్రున తెగిపోయింది. వెంటనే తిమ్మన్న మంగలి చెయ్య పట్టుకొని, ఓరి నీ చెయ్యి విరగా, తిమ్మన్న రాజు తోక తెగగొయ్యడానికి నీకు చేతులెలా వచ్చాయరా దుర్మార్గుడా. మళ్ళీ నా తోక నాకు పెట్టనన్నా పెట్టు, లేకపోతే ఆ కత్తైనా ఇచ్చిపోరా అని నిలదీసింది తిమ్మన్న. తిమ్మన్నా, ఇందులో నా తప్పేముంది చెప్పు. నువ్వు కదిలావు, తోక తెగింది. నేనేమైనా కావాలని తగ్గోసానా? నా బ్రతుకు ఈ కత్తితోనే ఉంది. అది ఇస్తే నా గతేం కావాలో చెప్పు అని అన్నాడు మంగళవాడు విచారంగా. నువ్వు బ్రతికితే నాకేం, చస్తే నాకేం, నా తోక కోసినందుకు నీకిది శాస్తి అంటూ తిమ్మన్న మంగలి చేతిలోంచి కత్తి లాక్కొని ఉడాయించింది. తిమ్మన్న కొంత దూరం వచ్చి అక్కడొక మర్రి చెట్టు నీడన కూర్చొని తెగిన మొండి తోక చూసుకుందామని ప్రయత్నించింది, కానీ కనిపించల. ఇంతలో అక్కడికొక మామిడి పళ్ళమ్మి పళ్ళ తోట నెత్తిపెట్టుకొని వచ్చి చెట్టు నీడన కూర్చొని తట్టలో పండు ఒకటి తీసుకొని తినటం మొదలెట్టింది. తిమ్మన్న ఆ అమ్మితో, అమ్మీ అమ్మీ, అదేమిటి అట్లా నోటితో కొరుక్కుని తింటావేం? చక్కగా కత్తితో తొక్క తీసి సన్నని ముక్కలు కోసుకుని తినరాదు అని అన్నది. నేను పేదదాన్ని, నాకు చాకులు కత్తులు ఎక్కడి నుంచి వస్తాయి? నా దగ్గర మంచి కత్తి ఉంది, కావాలంటే కాసిన్ని కాయలు కోసుకు తిను, ఇంతలోకే ఏం అరిగిపోతుందా గనకనా అని తిమ్మన్న కత్తి ఇచ్చింది. పండ్లమ్మి 4-5 పళ్ళు కోసుకొని తిన్నది. ఒక ముక్క కూడా తనకి పెట్టడం లేదే అని తిమ్మన్న చూస్తుంది. పండ్లమ్మి తిరిగి కత్తి తిమ్మన్నకిచ్చింది. తిమ్మన్న కత్తి వంక చూచి, ఎంత నంగనాచివమ్మా, కత్తి అంతా మొండి చేసి ఇస్తున్నావే. నేను ఇచ్చినప్పుడు తరతర మెరుస్తున్నది, ఇప్పుడు ఎట్లా ఉందో చూడు. పదునంతా పోయింది, నాకు అక్కర్లేదు పాడు కత్తి, నువ్వే ఉంచుకో. కత్తికి బదులు పళ్ళతట ఇచ్చి వెళ్ళు అని అన్నది తిమ్మన్న దర్జాగా. పాపం పళ్ళమ్మి తెల్లబోయింది. తిమ్మన్నా, నేనేం చేసుకోను దీంతో?
ఏదో 4 మామిడి పళ్ళు అమ్ముకుని డబ్బులు సంపాదించుకుని పొట్ట పోసుకునేదాన్ని. నా నోట్లో మట్టి కొట్టకు అని అన్నది పళ్ళమ్మి. నువ్వు నీ నోట్లో మట్టే కొట్టుకుంటావో బంగారమే కొట్టుకుంటావో నాకెందుకు? నా మామూలు కత్తి నాకు ఇచ్చినా సరే, లేకపోతే ఆ మామిడి పళ్ళు తట్ట ఇచ్చినా సరే అని అన్నది తిమ్మన్న. ఇదేంటంటారా భగవంతుడా అని పళ్ళమ్మి విచారిస్తుండగా తిమ్మన్న పండ్ల తట్ట లంకించుకొని అక్కడ నుంచి ఉడాయించింది. పళ్ళ తట్టతో తిమ్మన్న ఒక బీడు భూమి దగ్గరకు వచ్చింది. అక్కడొక 10 ఏళ్ల పిల్ల ఒక ఎద్దును మేపుతుంది. ఆ పిల్ల చాలా నీరసంగా ఉండటం చూసి, ఏం పిల్ల అలా నీరసంగా ఉన్నావే, ఆకలవుతుందా అని అడిగింది. అవును తిమ్మన్నా, పొద్దున చెట్టు పువ్వు కూడా తినకుండా వచ్చా. మా చెట్టు ఆకలేస్తుంది అని అన్నది ఆ పిల్ల. అలాగనా పాపం, ఇదిగో నా దగ్గర మంచి మామిడి పళ్ళు ఉన్నాయి, నీకు కావలసినన్ని తిను అని పండ్ల తట్ట పిల్లకిచ్చింది తిమ్మన్న. పిల్ల ఆత్రం కొద్దీ పళ్ళు వరుసబెట్టి తినటం మొదలెట్టింది. తిమ్మన్న గైగై అంటూ లేచింది. ఏం పిల్ల పిట్ట కొంచెం కూతగాను అన్నట్లుంది, ఇంత లేవు, ఇన్ని మామిడి పళ్ళు ఎలా తిన్నావు? ఏదో దయతరిచి తినమన్నాను కదా అని మొత్తం అన్నీ ఉచ్చేసావే, మంచిదానివే, నా పళ్ళు నాకు ఇవ్వు, లేకపోతే ఆ ఎద్దునిచ్చేయి అన్నది తిమ్మన్న. పాపం పిల్ల బిక్కముఖం వేసింది. తిమ్మన్నా, ఎందుకలా కోపడతావు? నువ్వు తినమంటేగా తిన్నాను. ఎద్దుని తిరిగి ఇంటికి తీసుకెళ్ళకపోతే మా అమ్మా నాన్న నన్ను చితక్కొడతారు తిమ్మన్నా, నన్ను వదిలిపెట్టు అని అన్నది పాపం పిల్ల కన్నీరు కారుస్తూ. కాని తిమ్మన్నకు జాలి కలగలేదు. ఎద్దును లాక్కుపోయింది. ఎద్దును తీసుకుని వస్తుండగా తిమ్మన్నకు ఒక నూనె గానుగ కనిపించింది. గానుగకి ఒకటే ఎద్దు కట్టి ఉంది. రెండో ఎద్దుకు బదులు తెలగవాడే గానుగ లాగుతున్నాడు. ఏమండో తెలకల బావగారు, ఈ ఉద్యోగం ఎప్పటి నుంచి అని అడిగింది తిమ్మన్న. ఏం చేసేది తిమ్మన్నా, రెండో ఎద్దు నిన్ననే చచ్చింది, గానుగ ఆడితేనేగా డొక్కాడేది, అందుకని నాకు ఈ కర్మ అని అన్నాడు తెలగవాడు. అలాగటోయ్, నా దగ్గర అదిగో ఈ ఎద్దు ఉన్నది, కావలిస్తే ఈ వాటికి నీ గానుగ ఆడించుకో అన్నది తిమ్మన్న. చాలా మంచివాడివి తిమ్మన్నా, సాయంత్రం లోపల ఈ ఎద్దుని నీకు ఇచ్చేస్తాలే అన్నాడు తెలగవాడు. తిమ్మన్న సాయంత్రానికి తెలగవాడి దగ్గరకు వచ్చింది. తెలగవాడు ఎద్దును తిరిగి ఇచ్చేశాడు. తిమ్మన్న ఎద్దు వంక యగాదిగా చూసి, ఏమోయ్ తెలక బావా, డొక్కలు పీక్కుపోయేదాకా పని చేయించుకున్నావా ఏంటి నా ఎద్దుతో? చూడు ఇప్పుడు ఎలా అయిపోయిందో, ఇప్పుడో కాసేపటికో చచ్చేటట్లుంది, నువ్వే ఉంచుకో, నాకు అక్కర్లేదు, నా ఎద్దుకు బదులుగా నువ్వు ఆడించిన నువ్వుల నూనె నాకు ఇచ్చేయి అన్నది తిమ్మన్న. తెలగవాడు తెల్లబోయి, తిమ్మన్నా, ఇలా అనటం నీకు న్యాయమేనా? నూనె ఇస్తానని నన్ను చాలా మంది దగ్గర డబ్బులు కూడా తీసుకున్నాను, నూనె ఇవ్వకపోతే నన్ను బ్రతకనిస్తారా? క్షమించు, నూనె ఇవ్వలేను అని అన్నాడు. ఏమిటి ఇవ్వలేవు? ఎలా ఇవ్వవో చూస్తా అంటూ తిమ్మన్న నూనె కుండ నెత్తిన పెట్టుకొని దౌడు తీసింది. తిమ్మన్న నూనె కుండ నెత్తి పెట్టుకుని వస్తుండగా దోవలో ఓ ముసలి అవ్వ అట్లు పోస్తున్నది. తిమ్మన్న అవ్వ పక్కకు పోయి కూర్చొని, అవ్వా అవ్వా, నువ్వు దోశలు కుప్పలు కుప్పలుగా పోస్తున్నావే గాని కమ్మని వాసన రాదేం? ఇలాంటివి ఎవరు కొంటారు నీ దగ్గర? మంచి పప్పు నూనెతో తయారు చేస్తే ఎంతమంది వస్తారో తెలుసా కొనటానికి అని అన్నది తిమ్మన్న. తిమ్మన్నా, నువ్వు చెప్పేది నిజమే కానీ భేదముండని మంచి పప్పు నూనె ఎక్కడి నుంచి తేను అని అన్నది అవ్వ. అవ్వా, నీకు నిజంగా కావలసి ఉంటే ఇదిగో నా దగ్గర కొండడు మంచి నూనె ఉన్నది, నీకు కావలసినంత వాడుకో, నాకు మాత్రం ఒక్కటంటే ఒక్క దోశ పెట్టు చాలు అన్నది తిమ్మన్న. అవ్వ సరేనని నూనె తీసుకొని దోశలు పొయ్యటం మొదలుపెట్టింది. అవ్వ దగ్గర ఉన్న పిండి అంతా అయిపోయింది. కొండలో నూనె కూడా సగానికి పైగా అయిపోయింది. అవ్వ కొండ తిరిగి తిమ్మన్నకిచ్చేసింది. తిమ్మన్న కొండలోకి తొంగి చూసి, ఓసి నీ మొహం మండ, మంచిదానివే, ఈ కాస్త నూనె నేనేం చేసుకోను, నువ్వే ఉంచుకో, నువ్వు పోసిన ప్రతి దోశలోనూ నా నూనె ఉన్నది కాబట్టి దోశలు నావి, మిగిలిన నూనె నీది అని అన్నది తిమ్మన్న. అవ్వకు ఏమీ తోచల.
పొయ్య ఊదే గొట్టంతో దేహశుద్ధి అయితే గాని తిమ్మన్న వదలడనుకొని గొట్టం తీసింది. ఇదే సందు కదా అని తిమ్మన్న దోసెల బుట్ట నెత్తిన పెట్టుకొని ఒకటే పరుగు తీసింది. తోవలో తిమ్మన్నకు ఒక మనిషి డోలు మోసుకొస్తూ కనిపించాడు. ఏం డోలు బావా, ఎక్కడికి ప్రయాణం? అడిగింది తిమ్మన్న. ఎక్కడికైనా తెమ్మన్నా, పక్క ఊరిలో పెళ్లికి పిలిచారు అన్నాడు డోలువాడు. ఇంతలోకే ఒక ఏరు దగ్గరకు వచ్చారు. తిమ్మన్న డోలువాడుతో, డోలు బావా, చాలా దూరం వచ్చాం కదా, కాళ్ళు లాగుతున్నట్టున్నాయి నీకు. కమ్మని దోశలు కాసిన్ని తిని ఆ ఏటిలో నీళ్లు కడుపు నిండా తాగితే ఎంతో హాయిగా ఉంటుంది కదూ అన్నది తిమ్మన్న. సరే అన్నాడు డోలువాడు. కాళ్ళు చేతులు కడుక్కురా తిందాం అన్నది తిమ్మన్న. సరేనని డోలువాడు కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి దోశలు తీసుకొని తినటం మొదలుపెట్టాడు. తిమ్మన్న మాత్రం పక్కన చూస్తూ కూర్చున్నది. డోలువాడు వంచిన తల ఎత్తకుండా దోశ మీద దోసే గొంతు దాకా మెక్కాడు. తిమ్మన్న అది చూసి మండిపడుతూ, చాలేవయ్యా చాలే, పెద్ద మనిషి అనుకున్నాను గాని ఏదో పుణ్యానికి కాసిన్ని తినమంటే అన్నీ తింటావా? నా దోశలన్నా నాకితే, లేదా నీ డోలన్నా నాకివ్వు అని అన్నది తిమ్మన్న. డోలువాడు గుడ్లప్ప చేసి కూర్చున్నాడు. గొంతు వరకు మెక్కటం చేత అతనికి నోట మాట కూడా రాలేదు. ఇప్పుడు ఏం చేసేదిరా భగవంతుడా అని ఆలోచిస్తుండగా తిమ్మన్న డోలు లంకించుకొని ఒక పరుగున తన కోతి సమూహం దగ్గరకు వచ్చి చేరుకుంది. కోతులన్నీ తిమ్మన్న రాజును చూడగానే లేచి నుంచొని సలాం చేసినాయి. కోతుల మంత్రి, రాజా, ఈవేళ తమరు చేసిన ఘనకార్యాలు సెలవిస్తే చెవులారా విని ఆనందిస్తాం అన్నాడు మంత్రి. సరే సరే, అంతా కూర్చోండి అని తిమ్మన్న రాజు డోలు మీద దరువేస్తూ ఇలా పాట పాడాడు. తాకపోయి కత్తి వచ్చే డామ్ డామ్ డామ్, కత్తి పోయే పళ్ళు వచ్చే డామ్ డామ్ డామ్, పళ్ళు పోయి ఎద్దు వచ్చే డామ్ డామ్ డామ్, ఎద్దు పోయి నూనె వచ్చే డామ్ డామ్ డామ్, నూనె పోయి దోశలు వచ్చే డామ్ డామ్ డామ్, దోశలు పోయి డోలు వచ్చే డామ్ డామ్ డామ్, దోశలు పోయి డోలు వచ్చే డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్, డామ్ డామ్ డామ్. ఇది వినగానే కోతులన్నీ ఎగిరి గొంతులేయటం మొదలెట్టినాయి. అడవి అంతా కోతులు గోలతో మారుమోగిపోయింది. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.